హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో వచ్చేసి కార్తీక పురాణము 15వ అధ్యాయం గురించి అయితే తెలుసుకుందామండి. దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నరరూపమందుట. అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని, జనక, కార్తీక మహాత్మ్యము గురించి ఎంత వివరించినను పూర్తి కానే రాదు, కానీ మరి యొక్క ఇతిహాసము తెలియజెప్పదును. సావధానుడువై ఆలకింపు మని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట లేక వినుట, సాయంకాలము దేవతా దర్శనము వినిని చేయలేని వారు కాలసూత్రమనేడి నరకమున వాడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు ఇచ్చిన ఎడల విశేష ఫలము పొందగలరు. ఈ విధముగా నెల రోజులు విడవక చేసిన ఎడల అట్టివారు దేవదుందువులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులు ఎందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచవలెను. ఈ మహాకార్తీకములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే దీపముంచిన ఎడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించుట, ఇతరులు ఉంచిన దీపమును యోగ ద్రోసి చేసిన ఎడలను లేక ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టి వారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, విను మని వశిష్ఠుల వారు ఇట్లా చెప్పుచున్నారు. సరస్వతీ నది తీరమున శిథిలమైన దేవాలయం ఒకటి కలదు. కర్మనిష్ఠుడైన దయార్ద్ర హృదయుడగు ఒక యోగి పుంగువుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచ్చటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపు రాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా ఊడ్చి నీళ్లతో కడిగి బొట్లు పెట్టి ప్రక్క గ్రామమునకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి 12 దీపములంచి స్వామిని పూజించుచు నిష్ఠతో పురాణమును చదువుచుండెను. ఈ విధముగా కార్తీక మాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒక రోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి నలుమూలలా వెతికి తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయినున్న ఒత్తిని తినవలసినదేనని అనుకొని నోట కరుచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట కరిచియున్న ఒత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన ఒత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీక మాస మగుట వలనను శివాలయములో ఆరిపోయిన ఒత్తి ఎలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్టలో ఉన్న యోగి పుంగువుడు తన కన్నులను తెరిచి చూడగా ప్రక్కనొక మానవుడు నిలబడి ఉండుటను గమనించి, ఓయి నీవెవడవు, ఇందుల కిట్ల నిలబడి యుంటివి అని ప్రశ్నించగా, ఆర్య, నేను మూషికమును. రాత్రి నేను ఆహారమును వెతుక్కుంటూ ఈ దేవాలయంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యి వాసనలతో నుండి ఆరిపోయిన ఒత్తిని తినవలెనని దానిని నోటకరిచి ప్రక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా నా అదృష్టము కొలదు. ఆ ఒత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తి తిని. కానీ ఓ మహానుభావ, నేను ఎందుకీ మూషిక జన్మ వచ్చినదో దానికి గల కారణమేమిటో విశదీకరింపు మని కోరెను. అంతా యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే
సర్వమును తెలుసుకొని ఓయి క్రిందట జన్మలో నీవు బ్రాహ్మణుడువు, నిన్ను బాహ్లీకుడిని పిలిచెడు వారు, నీవు జైనమత వంశానికి చెందినవాడువు, నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయమును చేస్తూ ధనాశపరుడువై దేవపూజలు నిత్యకర్మములు మరిచి నీచులు సహవాసము వలన నిషిద్ధానము తినుచు మంచివారులను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థించుత గలవాడువై ఆడపిల్లలను అమ్మువృత్తి చేస్తూ దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు సమస్త తినుబండరాములను కడుచౌకగా కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్మి అటులా సంపాదించి ధనమును నీవు అనుభవించక ఇతరులకు ఇవ్వక ఆ ధనము భూస్థాపితము చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తర్వాత ఎలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడివైతివి. దానివలన నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన నీవు నీ గ్రామమునకు పోయి నీ పేరిటయందు పాతిపెట్టిన ధనమును త్రవ్వి ఆ ధనముతో దాన ధర్మములు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షము పొందుమని అతనికి నీతులు చెప్పి పంపించెను. పంచదశాధ్యాయము 15వ రోజు పారాయణము సమాప్తము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.